అయితే ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే, పోనీ కొత్త నిబంధనలు చూస్తున్నప్పుడు ఏమండి, కొత్త నిబంధనలో కూడాను జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మహిమకి కీర్తి కలగటానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తులు అన్నాడు కదా. ముఖ్యంగా ఆయన ఆజ్ఞలు పాటించుట ఆయనకి మహిమ కదా, మారు మనసు పొందుట ఆయనకు మహిమ కదా అని చూస్తున్నప్పుడు ఏమండి, మరి చప్పట్లు కొడటం ద్వారా ఆయనకి మహిమ వస్తుందా? మరి వీళ్ళందరూ ఎందుకు కొడుతున్నారు అంటే, బైబిల్లో ఎక్కడైనా సరే చప్పట్లు కొట్టి ఆయనే మహిమపరచండి, హల్లెలూయా చెప్పి ఆయనే మహిమపరచండి అనే మాట ఎక్కడైనా ఉందా అనేది మనం పరిశీలిస్తే కనుక ఒక్కసారి అది కూడా పరిశీలిద్దాం. చూడండి, ఒకసారి పరిశీలిద్దాము. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగునుగాక అని చాటించిరి. చూసారా, ఇక్కడ ఒక రాజు గారిని పట్టాభిషిక్తుల్ని చేయటానికి ఒకటి కిరీటం పెట్టారు, రెండోది చేతిలో ధర్మశాస్త్ర గ్రంథం పెట్టారు, మూడోది చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగునుగాక అనగా చిరకాలము జీవించునుగాక అని చెప్తున్నారు. ఇప్పుడు రాజుకి కిరీటం పెట్టి చేతిలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని పెట్టి చప్పట్లు కొట్టారు. ఇప్పుడు చప్పట్లు కొట్టి ఈ సందర్భంలో ఎందుకు చప్పట్లు కొట్టారు అంటే, ఈ సందర్భంలో ఎక్కడా కూడాను యెహోవాని మహిమపరచటానికి చప్పట్లు కొట్టండి అనే సీన్ మనకు కనిపించటం లేదు. రాజుని అపాయింట్ చేస్తున్నారు, దానికి ఆయన్ని అప్రిషియేట్ చేస్తూ ఓకే చప్పట్లు కొట్టారు, అది అయిపోయింది. రెండో మాట చూద్దాం, చూడండి. యోబు గ్రంథము 27వ అధ్యాయము 23వ వచనం. యోబు గ్రంథము 27:23. మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు అనగా భక్తిహీనులు అని అర్థం. పైన మనం చూస్తే కనుక 13వ అధ్యాయంలో భక్తిహీనులు అని ఉంటుంది. మనుషులు భక్తిహీనులను చూచి చప్పట్లు కొట్టుదురు, వారి స్థలంలో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు. చూసారు, ఇప్పుడు చప్పట్లు కొట్టుదురైన సందర్భం ఎక్కడ వాడుతున్నారు? భక్తిహీనులు చూసి ఛీ అని చెప్పే సందర్భంలో వాడుతున్నాడు. అర్థమైందా? దేవుని మహిమపరచడానికి వాడతలేదు ఇక్కడ. భక్తిహీనులను చూచి వారిని చీకొట్టి అన్న సందర్భంలో చప్పట్లు కొట్టిరి అనే మాట వాడాడు. ఓకే, ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి, అక్కడే యోబు గ్రంథము 34వ అధ్యాయము 37వ వచనం. 34:37. అతడు తన పాపములకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు. మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. చూసారా, దేవుని మీద కాని మాటలు పలుకుచున్నాడు అనే సందర్భంలో చప్పట్లు కొట్టాడనే మాట రాశాడు. ఇందాక భక్తిహీనుల్ని చీ కొడుతున్నారు అన్న దగ్గర చప్పట్లు కొట్టాడని రాశారు. అంతకుముందు రాజుని అప్రిషియేట్ చేసి కిరీటం పెట్టిన సందర్భంలో చప్పట్లు కొట్టారు అని రాశాడు. ఇక్కడ ఎక్కడా కూడాను దేవుని మహిమపరచటానికి చప్పట్లు కొట్టారు లేదా కొట్టండి అనే సందర్భం ఎక్కడా కూడాను లేదు. ఓకే, ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి, ఇంకో మాట కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 98వ అధ్యాయము, కీర్తనలు 98:8 వచనం. 98:8. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక. ఇక్కడ ఒక చోట చప్పట్లు అనే మాట వచ్చింది. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక. కొండలు కోడి ఉత్సాహధ్వని చేయును గాక. ఇప్పుడు నదులు చప్పట్లు కొడతాయా? అలంకారంగా రాశాడు అక్కడ. అంతేగాని నదులకు చేతులుండో అవి చప్పట్లు కొట్టవు. కవి రాస్తున్నప్పుడు అలంకారంగా ఉపమాన రీతిగా అలంకార రీతిగా రాశాడే తప్ప నదులు నిజంగా చప్పట్లు కొడితే పోని ఇది నీకు నాకు ఆజ్ఞ కూడా కాదు, నదుల గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా, ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 55:12 వచనం. యెషయా 55:12.
మీరు సంతోషంగా బయలు వెలుదురు, మీరు సంతోషంగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును. పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొడతాయా? కొట్టవు కదా. ఏదో కవి గారు ఆ సౌండ్ చూసి దాన్ని అట్లా రాశాడు అంతే, అలంకార రూపంగా అంతే తప్ప దానికి చేతులు ఉండవు, అవి చప్పట్లు కొట్టవు. ఓకే, ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి, నహూము గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. 3:19 ఒకసారి 3:1 చదవండి, తర్వాత 19 చదవండి. 3:19 3:1 నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోను బలాత్కారంతోను నిండి ఉన్నది. చాలు. ఇప్పుడు ఒక పట్టణం అది నినివే పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. నరహత్య చేసిన పట్టణమా అని మాట్లాడుతూ ఇప్పుడు 19వ వచనం దగ్గరికి రండి. 19వ వచనం. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయములకు చికిత్స ఎవడనో చేయజాలడు. నీ గాయములకు చికిత్స అనగా నినివే పట్టణానికి, అక్కడ ఒక పట్టణం గురించి మాట్లాడుతున్నాడు కదా. నరహత్య చేయు పట్టణమా, నీకు తగిలిన గాయము చికిత్స ఎవడనూ చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. జనులందరూ నువ్వు హింసించావు, నీ చేత హింస పొందారు వాళ్ళు. నిన్ను గూర్చిన వార్త విను వారందరూ నువ్వు నాశనం అయిపోయావని, నువ్వు భ్రష్టు పట్టిపోయావని, ఆ మహాపట్టణము తన ఘనత కోల్పోయిందని నిన్ను చూసి వినిన వారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు. ఇక్కడ సందర్భం ఏమై ఉంటుంది? ఒక మహాపట్టణం ఉంది, అది ఒకప్పుడు బాగా వెలిగింది, అది జనుల్ని హింసించింది, నరహత్య చేసింది, వ్యభిచారము చేసింది. ఆ పట్టణం ఈ రోజున కూలిపోయింది, నాశనం అయిపోయింది. తర్వాత జనులు దాన్ని చూసి, ఓహో ఇదే కదా ఒకప్పుడు ఇదిగా ఉండే పట్టణము, దీనికి తగిన శాస్తి జరిగిందిలే అని దాన్ని చూసి చప్పట్లు కొట్టుదురు అని రాశాడు. ఇక్కడ కూడా ఎక్కడ దేవునికి మహిమ గురించి మనం మాట్లాడతలేదు, ఎక్కడ దేవుని మహిమ గురించి కనిపించట్లేదు. అయితే ఈ చప్పట్లు కొట్టండి అనేటువంటి వాళ్ళు ఒక్క రిఫరెన్స్ని మాత్రం చూపిస్తారు. అదేదో మనం కూడా చూద్దాం. ఇప్పుడు కీర్తన గ్రంథము 47వ అధ్యాయము, కీర్తనలు 47:1 47:1 సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. చాలు. సో ఇక్కడ ఈ అధ్యాయం అంతా మొత్తం 10 వచనాలు 11 వచనాలు ఉంటాయి. 10 వచనాలు. ఈ అధ్యాయం అంతా కోరాహు కుమారులు రచించిన గీతము అని ఉంటుంది. పైన సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అని ఉంది, కింద జయధ్వనులతో ఆర్భాటము చేయుడి అని ఉంది. ఇక కింద వర్ణ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమండి మరి ఇక్కడ సర్వజనులారా, ఒక్కళ్ళిద్దరు కాదు, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అని ఉంది కదా. ఒక 3 ప్రశ్నలు చూద్దాం. 1, సర్వజనులారా చప్పట్లు కొట్టి ఆయన మహిమపరచుడి అని ఉందా? లేదు. 2, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అనేటువంటిది ఆజ్ఞగా ఇవ్వబడిందా? లేదు. 3, సర్వజనులారా చప్పట్లు కొట్టుండి అని క్రొత్త నిబంధనలో ఎక్కడైనా చూసామా? లేదు. క్రొత్త నిబంధనలో, క్రొత్తగా ఇచ్చినటువంటి నిబంధనలు, ఆజ్ఞల్లో ఎక్కడైనా సరే ఆయన్ని మహిమపరచటానికి మత్తయి సువార్త దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా చప్పట్లు కొట్టి ఆయన్ని మహిమపరిచినట్టుగా ఎక్కడైనా చూసామా? లేదు. ఇప్పుడు ఇది అర్థం అవటం ఇంకొంచెం సింపుల్గా 149వ అధ్యాయము 3వ వచనం చూడు ఒకసారి. 149వ అధ్యాయము 3వ వచనం. నాట్యముతోను వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. ఇప్పుడు ఇందాక చూసాము సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, ఇక్కడ నాట్యముతో ఆయనను స్తుతించుదురుగాక. ఇప్పుడు పాత నిబంధనలో కూడాను నాట్యముతో ఆజ్ఞగా లేదు ఎక్కడా కూడాను. పాత నిబంధనలో నాట్యము ద్వారా ఆయన్ని స్తుతించాలి అనేటువంటిది ఆయన ఎక్కడ ఆజ్ఞగా ఇవ్వాల.
కొన్ని సందర్భాల్లో 1-2 చోట్ల ఆనాటి భక్తులు వాళ్ళు తన్మయత్వములో ఉండి నాట్యము చేశారే తప్ప అది ఆజ్ఞగా ఇవ్వబడలేదు ఎక్కడ కూడాను. ఓకేనా? నాట్యము చేసి నాట్యము ద్వారా ఆయన్ని స్తుతించండి అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడే కాదు, పక్కరా 50వ అధ్యాయము అధ్యాయం మొత్తం 6 వచనాలు ఉంటాయి. ఫస్ట్ నుంచి చదువు. యెహోవాను స్తుతించుడి. 150వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధ చేయుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయుడి. ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన స్తుతించుడి. బోరధ్వనితో బోరధ్వనితో ఆయనను స్తుతించుడి. ఆయన స్తుతించుడి. స్వరమండలములతో రెండోది స్వరమండలములతో సితారాతోను ఆయనను స్తుతించుడి. తంబురతోను మూడోది తంబురతోను నాట్యముతోను నాలుగోది నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతో. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా మరి పాత నిబంధనలో. నాట్యంతో అన్నాడు, స్వరమండలంతో అన్నాడు, సితారాతో అన్నాడు, తంబురతో అన్నాడు. మరి క్రొత్త నిబంధనలు ఎందుకని తంబుర వాడతలేదు నువ్వు? క్రొత్త నిబంధనలు ఎందుకని సితారా వాడతలేదు? క్రొత్త నిబంధనలు ఎందుకని నాట్యం వాడతలేదు? క్రొత్త నిబంధనలు ఎందుకని ఇవన్నీ వాడతలేదు? ఎందుకు అంటే క్రొత్త నిబంధనలో ఇది ఆజ్ఞగా ఇవ్వబడలేదు గనుక. ఓకేనా? క్రొత్త నిబంధనలో తంబురతోనూ సితారతోనూ తాళముతోనూ కంజరతోనూ ఆయన స్తుతించడానికి ఎక్కడా కూడాను ఆజ్ఞగా ఇవ్వబడలేదు గనుక. ఓకే. అలాగే పాత నిబంధనలో సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అన్నాడే తప్ప కొట్టి మహిమపరచండి అని అనలేదు. సరే పోని నువ్వు అలా అనుకున్నా కానీ క్రొత్త నిబంధనలో దానికి ఎక్కడ మనకి ఇంప్లిమెంటేషన్ లేదు. ఓకేనా? సో ఏదైతే ఆజ్ఞ కాదో దాన్ని చేస్తూ మేము దేవుని మహిమపరుస్తున్నాం అని అనుకుంటే ఎట్లాగా? ఆయన ఏమంటున్నాడు? నేను ఏదైతే ఆజ్ఞ ఇచ్చానో ఆ ఆజ్ఞ పాటించటమే నన్ను మహిమపరచుట. ఆయన క్రొత్త నిబంధనలో ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞల ద్వారా ఆయన మహిమపరచాలి. అలా కాదండి మాకు అక్కడ ఇట్లా ఉంది కదా పలానా చోట రెఫరెన్స్ అంటే మరి పలానా చోట డ్యాన్స్ చేయమని కూడా ఉంది కదా, మరి పలానా చోట తంబూరా ఉంది కదా, సితారా ఉంది కదా, నాట్యం ఉంది కదా కదా. మరి ఎందుకని ఇప్పుడు సోదరున్నట్టుగా ఏమండి మరి డ్యాన్సులు కూడా వేస్తున్నారు కదా అంటే మరి వాళ్ళ గురించే చెబుతున్నాం. కొత్త నిబంధనలో ఎక్కడైనా డ్యాన్స్ గురించి ఉందా? కొత్త నిబంధనలు ఎక్కడ తంబూరా సితారా నాదాలు ఉన్నాయా? లేవు కదా. మరి లేని దాన్ని పాటిస్తూ వీళ్ళు అనుకుంటున్నారండి మేము దేవుణ్ణి మహిమపరుస్తున్నాం అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఒరే నాయన మీరు నన్ను మహిమపరచాలంటే నేను చెప్పిన ఆజ్ఞలను పాటించాలి. రెండోది మీరు మారు మనసు పొందాలి కదా, సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. దీని ద్వారా నేను మహిమపరచబడతాను. మిమ్మల్ని ఏర్పాటు చేసుకుందే అందుకు. వీళ్ళు అంటున్నారు కాదండి అంటున్నారు. సరే పోని వాళ్ళ దారిలోకే వద్దాం. ఏమండి మేము చప్పట్లు పడి మహిమపరుస్తామండి, మేము హల్లెలూయా చెప్పి మహిమపరుస్తామండి, మేము డాన్సులు వేసి మహిమపరుస్తామండి, మేము తంబూరా కంజర్లు పెట్టి మహిమపరుస్తామండి, ఇదిగో పలానా చోట 149 అధ్యాయంలో ఉంది కదా అని ఒకవేళ మాట్లాడగలిగితే క్రిస్మస్ చేయమని ఏ అధ్యాయంలో ఉంది కదా? ఇప్పుడు ఫార్ములా ఒకటే, ఆజ్ఞలు పాటించుట ద్వారా ఆయన మహిమపరచబడతాడు. ఓకే, బైబిల్ నాకు అర్థం కాలేదు, నీకు అర్థమయ్యింది. డ్యాన్స్ వేయటం ఆజ్ఞ అనుకుంటున్నావు. ఓకే, తంబూరా సితారా ఇవన్నీ ఆజ్ఞ అనుకుంటున్నావు. మరి క్రిస్మస్ చేయమని ఆజ్ఞగా ఉందా? గుడ్ ఫ్రైడే చేయమని ఆజ్ఞగా ఉందా? ఈస్టర్ చేయమని ఆజ్ఞగా ఉందా? 40 రోజులు ఉపవాసం చేయమని ఆజ్ఞగా ఉందా? మరి ఆజ్ఞ కాని దాన్ని అనుసరిస్తూ మేము మహిమపరుస్తున్నామంటే ఎట్లాగా? ఎందుకంటే మన మెయిన్ కాన్సెప్ట్ ఆ రోజున ఇశ్రాయేలు జనాంగము కానీ ఈ రోజున క్రైస్తవ జనాంగం కానీ క్రీస్తు ద్వారా జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఆయనలో ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ఆజ్ఞలు అనుసరించుట ద్వారా ఆయన్ని కీర్తించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి మనం. ఇది కాన్సెప్ట్.
మరి ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఆయన బోధించిన దాన్ని, ఆజ్ఞాపించిన దాన్ని, చెప్పని దాన్ని అనుసరిస్తూ మేము మహిమపరుస్తున్నామంటే ఎలాగా? కుదరదు కదా. కాబట్టి దేవుని మహిమపరిచే విధానంలో జనులు ఎటువంటి ఒక రాంగ్ మెథడ్ కలిగి ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఎక్కడో చెప్పబడిన ఒక దాన్ని తీసుకొని దీన్ని అప్లై చేస్తూ ఓకే అప్లై చేశారు. ఇంకో చోట నిన్న ఎక్కడో ఇదే మాట చెప్తుంటే ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు కదా, అది కూడా చూద్దాం. చూడండి ఎక్కడ, కొరింథీ రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనాలు. 19-20 వచనాలు చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి అనగా క్రీస్తు రక్తము చేత విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఏమండి, ఇక్కడ దేహంతో దేవుని మహిమపరచమని ఉంది కదా. మరి చప్పట్లు కొడితే చేతులు కూడా మా దేహంలో ఒక భాగమే కదా. కాబట్టి మేము చప్పట్లు కొట్టి మహిమపరుస్తున్నాము. ఒకవేళ మీరు పాత నిబంధనలో చూపించి అది ఇక్కడ ఆజ్ఞగా లేదు కదా అని మీరేదో చెప్పొచ్చు. కానీ ఇదిగో 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాల్లో ఉంది కదా, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని ఉంది కదా అని చెప్పొచ్చు అని చెప్పారు కూడా. ఒకళ్ళు అడిగారు కూడా నన్ను ప్రశ్న, ఇదే ప్రశ్న వేరే చోట చేస్తున్నప్పుడు. అయితే మీ దేహంతో దేవుని మహిమపరచండి అనే సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే గనక కొంచెం 2 రిఫరెన్స్లు పైకి వెళ్దాం. 12వ వచనం దగ్గర నుంచి చూద్దాం. 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేతను లోపరచబడనొల్లను. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు. గమనించండి, మీ దేహముతో దేవుని మహిమపరచండి అనేది మనం 20 వచనంలో చూసాం. మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఇప్పుడు 13 వచనంలో చూస్తున్నాము, మీ దేహము జారత్వము కొరకు కాదు కానీ ప్రభు నిమిత్తమే. అంటే ఇప్పుడు ఈ దేహముతో జారత్వము చేస్తే, ఈ దేహముతో వ్యభిచారము చేస్తే, ఈ దేహముతో అపవిత్రత చేస్తే, ఈ దేహముతో పాపము చేస్తే, ఈ దేహముతో అబద్ధాలు ఆడితే, ఈ దేహముతో బూతులు మాట్లాడితే, ఈ దేహముతో ఇలాంటివి చేస్తే అది దేవునికి మహిమ కాదు, అవమానము. అంటే అప్పుడు మరి ఈ దేహంతో ఏమి చేయాలి? ఈ దేహముతో మంచి పనులు చేయాలి. మంచి పనులు అంటే ఏమిటి? మంచి పనులు అంటే ఏమి చెబుతున్నాడు కదా? మంచి పనులు అంటే ఏమి చెబుతున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారము తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున కదా. కాబట్టి గతంలో మీరు ఎలా ఉన్నారంటే మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే నూతన సృష్టిగా ఉన్నారు, క్రీస్తులోకి వచ్చారు. కాబట్టి ఇక మీదట మీ నోట బూతులైనను సరసోక్తులైనను మరి అట్టివి ఏవైనను రావటానికి వీల్లేదు. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ చేయకుండా ఉంటావో, నీ దేహంతో మంచి పనులు చేస్తావో, అది దేవుని మహిమపరచటం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం అంటాడు కదా, మీరు లోకములకు వెలుగై ఉన్నారు కదా. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. ఎవడైనా దీపం వెలిగించి కొంచెం కింద పెట్టడు, కానీ ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభమునే పెట్టును కదా. జనులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడండి, జనులు మహిమపరచాలంటే వారి ఎదుట మనము సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి కదా. మంచి పనులు, చప్పట్లు కొట్టటము మంచి పనా? పోనీ చెడ్డ పనా?
అసలు అది మంచి చెడుకు సంబంధించింది కాదు కదా. అర్థమవుతుందా? చప్పట్లు కొట్టడం అనేటువంటిది మంచా చెడా అని బేరీ చేసేదేం కాదు. అక్కడ మనం మంచి పనులనగా వ్యభిచారము చెయ్యకూడదు, అబద్ధములు ఆడకూడదు, దొంగ సాక్ష్యము పలకకూడదు, బూతులు మాట్లాడకూడదు. ఇవి కదా మంచి పనులంటే. లేదా పోనీ ఆత్మఫలమేమనగా ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి కదా, దయాళత్వం ఉండాలి, సంతోషం ఉండాలి. ఇవి కదా మంచి పనులంటే. అసలు అది మంచి పనో కాదు, చెడ్డ పనో కాదు, అది ఏందో తెలియదు. దాన్ని పట్టుకొని నేను దేవుని మహిమపరిచేస్తానంటే ఆజ్ఞ కాని దానిని చేయుట ద్వారా. అందుకే అన్నాడు, ఈ జనులు నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు. ఆకాశమా ఆలకించు, నేను వీళ్ళని పెంచి పెద్దవాళ్ళని గొప్పవాళ్ళగా చేస్తే వీళ్ళు నా మాట వింటల్లా. ఎందుకు వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాను? నన్ను ఘనపరచటానికి, నన్ను మహిమపరచటానికి. 3 పాయింట్లు. ఆయన ఆజ్ఞలు పాటించాలి, అప్పుడు ఆయన మహిమపరచబడతాడు. మారు మనసు పొందాలి, ఆయన మహిమపరచబడతాడు కదా. సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి, అప్పుడు ఆయన మహిమపరచబడతాడు. అంతేకాని లేని వాటిని కల్పించుకుంటే ఆయన మహిమపరచబడడు. ఉన్న వాటిని లేని వాటిని, అది ఆజ్ఞో తెలియదు, ఆజ్ఞ కాదో తెలియదు, అది క్రొత్త నిబంధనో తెలియదు, పాత నిబంధనో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు, అది మంచి క్రియో తెలియదు, చెడ్డ క్రియో తెలియదు, ఏంటో తెలియదు, కానీ చేసేస్తాం. దీని ద్వారా మహిమపరుస్తున్నాం అని ఫీల్ అవుతున్నాం, కానీ దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. దేవుడు దాన్ని అంగీకరించాడు కదా. చివరిగా 2 మాట చూసి నేను ముగిస్తాను. చూడండి, 1 పేతురు 4వ అధ్యాయము 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఎవడైనా బోధిస్తే దైవోక్తులను బోధించినట్టు బోధించవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఎందువలన బోధ ఉన్నది ఉన్నట్టుగా బోధించాల, కలుపుకొని బోధించకూడదు, చెరుపుకొని బోధించకూడదు, ఏదేదో చేయకూడదు. మన సామర్థ్యం కొద్దీ సేవ చేయాలి. కాబట్టి ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. అప్పుడు మహిమపరచబడతాడు. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక కదా. కాబట్టి ఆమేన్. బోధ అనేటువంటిది తప్పుడు బోధ బోధిస్తూ ఆయన మహిమపరచని అంటున్నారు జనాలు కదా. తప్పుడు బోధ బోధిస్తూ ఆయనకి మహిమ అనుకుంటున్నారు. బైబిల్లో లేని క్రిస్మస్ చేస్తూ ఆయనకి మహిమ అనుకుంటున్నారు. బైబిల్లో లేని ఈస్టర్ చేస్తూ ఆయనకి మహిమ అనుకుంటున్నారు. బైబిల్లో లేని ఉపవాసాలు చేస్తూ ఆయనకి మహిమ అనుకుంటున్నారు. యేసుక్రీస్తు లాగా ఈడు కూడా గాడిదెక్కి తిరుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు పండగ రోజున, అది మహిమ అనుకుంటున్నారు. ఆయన ఏమంటున్నాడు? బోధ ఏదైతే చెప్పానో అది అనుసరించు, బోధ ఏదైతే ఉందో అది బోధించు, అప్పుడు ఆయన మహిమపరచబడతాడు. నిజమే, మీ అందరి ఉద్దేశము ఆయన మహిమపరచడమే, కానీ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళి మహిమ అనుకుంటున్నారు మీరు. ఆయన కోరుకున్న విధానంలో మీరు మహిమపరచటం లేదు. ఓకేనా? చివరిగా మాట చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21. ఎఫెసీ 3:20-21. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. మహిమ ఎక్కడ కలుగుతుంది? సంఘములో కలుగుతుంది. ఆమేన్ కదా. సంఘములో కలుగుతుంది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అనగా ఆయన రక్తం చేత కొనబడిన వారు, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘములో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన గుణాతిశయంలో ప్రచురం చేయబడిన నిమిత్తము మిమ్మల్ని స్పెషల్గా ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక జనాంగమును, రాజులను, యాజక సమూహము మీరు. ఆయన రక్తం చేత కొనబడిన వారైతే ఆయన రక్తము, ఆయన సంఘము అనగా అది క్రీస్తు సంఘం అవుతుంది. సంఘానికి ఆయన పేరు పెడతానికే ఇష్టం లేదు, నువ్వు ఆయన మహిమపరుస్తానంటే ఎవడు నమ్ముతాడు? ఇక్కడ సంఘానికి ఆయన పేరు పెడతానికి ఇష్టం లేదు నీకు. ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, నేను కొనుక్కున్నా అంటాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక
మీ దేహములతో నన్ను మహిమపరచండి. మేము నీ రక్తం సంబంధం లేదు, కానీ మేము నిన్ను మహిమపరుస్తాం. ఎలాగా? నువ్వు చెప్పని మాటలతో మహిమపరుస్తాం, నువ్వు ఇవ్వని ఆజ్ఞలతో మహిమపరుస్తాం, నువ్వు ఏదైతే కోరుకోలేదో దాంతో మహిమపరుస్తాం. ఇది ఎట్లాంటి మహిమ నాకు అర్థం కావట్లేదు. ఓకేనా? కాబట్టి దేవుని మహిమపరచడం అని మనిషి యొక్క మెయిన్ టార్గెట్. దేవుడు మనుషులను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయనకి కీర్తి, స్తోత్రము, మహిమ కలగటానికి. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే ఆయనకి మహిమ. ఎస్, ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు మహిమ పొందుతున్నారు. ఇప్పుడు నువ్వు గాడిదెక్కి తిరిగావనుకో, ఆ రోజున మహిమ నీకే, క్రీస్తుకు కాదు. నిన్ను చూస్తున్న వాడికి క్రీస్తు గుర్తురాడు. మా అయ్యగారు గాడిదెక్కి ఊరంతా తిరుగుతున్నాడు అనుకుంటాడు వీడు కదా. ఆయన ఎవరో ఈ మధ్య అక్కడ చూశాను, కూర్చొని బూడిద పోసుకుంటున్నాడు తల మీద. ఈసారి చెప్తాను మళ్ళీ దాని గురించి. నెత్తి మీద బూడిద పోసుకుంటున్నాడు గోని పట్ట కట్టుకొని. ఏం పేరు ఆయన పేరు తెలీదా? క్రీస్తు రాయబారి. క్రీస్తు రాయబారి కూర్చొని స్టేజ్ మీద బూడిద పోసుకుంటున్నాడు. ఆయన అంటాడు మళ్ళా మీ హెడ్డింగ్ బోర్డు మీద, మీ అందరి కొరకు దేవుని సన్నిధానములో ఆయన బూడిదతో. అరే మనందరి కొరకు ఆయన చచ్చిపోయాడు ఆల్రెడీ, మనందరి కొరకు సిలువ వేయబడ్డాడు ఆల్రెడీ, మనందరి కొరకు కొడాలతో కొట్టించుకున్నాడు ఆల్రెడీ, మనందరి కొరకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు ఆల్రెడీ. మళ్ళీ అందరి కొరకు ఈడు బూడిద పోసుకోవటం నాకు అర్థం కావట్లా. అక్కడ ఎవడు మహిమపరచబడుతున్నాడు? వాళ్ళందరి ముందు వాళ్ళందరూ అమ్మో అయ్యగారు మనందరి కొరకు బూడిద పోసుకుంటున్నాడు. నువ్వు మహిమపరచబడుతున్నావు, నువ్వు వాళ్ళందరి కొరకు ఏదో చేస్తున్నట్టుగా అక్కడ ఫోజ్ చేస్తున్నావు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన సిలువ అంటే మేగులు కొట్టించుకోలే, సిలువ పట్టుకొని తిరుగుతాడు రోడ్లు అంట. ఆ రోజు మళ్ళీ చెమటలు గారుకుంటూ ఎండలో పెద్ద ఎక్స్ప్రెషన్ ఒకటి. చూసేవాళ్ళందరూ అమ్మో అయ్యగారికి ఇన్ని చెమటలు గారిపోతున్నాయి, ఎంత కష్టం. అరే నీకెళ్తుంది ఘనత, నీకెళ్తుంది అప్రిషియేషన్. నిన్ను హైలైట్ చేసుకుంటున్నావు, నిన్ను హైలైట్ చేసుకోకూడదు కదా. నిన్ను మరుగు చేసుకోవాలి, క్రీస్తు హైలైట్ అవ్వాలి. అది దేవునికి మహిమ. ఇది వదిలిపెట్టి నిన్ను మహిమ చేసుకుంటే ఏమొచ్చింది? ఇది వాక్యానుసారం కాదు కదా. కాబట్టి ఆయన బాధ అదే, ఆకాశం ఆలకించు, నేను వీళ్ళని చెప్పింది ఒకటి వీళ్ళు చేసేది ఒకటి అంటున్నాడు. అప్పుడు అదే డైలాగ్ అయింది, ఇప్పుడు అదే డైలాగ్ అయింది. కాన్సెప్ట్ మారలేదు. క్లియర్గా చెప్పాడు యేసుక్రీస్తు, క్లియర్గా చెప్పాడు యోహాను 17:4 నీవు చేయుటకు నాకు ఇచ్చిన పని అంతటిని కదా. ఆయనకి ఇచ్చిన పని ఏంది? రావాలి, సిలువ వేసుకోవాలి, శ్రమపడాలి, చనిపోవాలి, లేకపోవాలి. అది ఆయనకి ఇచ్చిన పని. సిలువ వేసుకోవటం నీకు ఇచ్చిన పనా? గాడి మీద ఎక్కడం నీకు ఇచ్చిన పనా? బూడిద పోసుకోవడం నీకు ఇచ్చిన పనా కదా? నీకు ఇచ్చిన పని కాదు కదా. నీకు ఇచ్చిన పని ఏమిటి? మారు మనసు పొందాలి. నీకు ఇచ్చిన పని ఏమిటి? బాప్తిసం పొందాలి. నీకు ఇచ్చిన పని అంటే రక్షణ పొందాలి. నీకు ఇచ్చిన పని అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. అది నీకు ఇచ్చిన పని. నువ్వు ఊరంతా తిరగటం కాదు గాడిదెక్కి, అది నీకు ఇచ్చిన పని కాదు. ఇది చేస్తూ ఆయన్ని కనిపరచని అంటావేంటి? అరే మనుషులుగా మనకెంత బాధ వేస్తుంటే దేవాదేవుడు అంత బాధ. అందుకని ఆయన అన్నాడు ఆకాశమా ఆలకించి వీళ్ళు ఏం చేస్తున్నారు చూడు ఒకసారి అంటాడు కదా. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని మహిమపరచడానికి మనం ఏర్పాటు చేయబడిన జనాంగం. కాబట్టి మారు మనసు పొందడం ద్వారా, వాక్యాన్ని అనుసరించడం ద్వారా మనం ఆయన్ని మహిమపరచాలని నన్ను నేను హెచ్చరించడం ప్రేమతో మీకు తెలియజేసి ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.